ఒరే సన్నాసి, నీ పవర్ కట్ అయ్యి 5 నిమిషాలైంది. ఇప్పుడు ఈ మొత్తం గార్మెంట్ కంపెనీకి ఈ కరుణాకర్ మాత్రమే ఇన్ఛార్జ్. అన్ని పవర్స్ నాకు మాత్రమే ఉన్నాయి. ఏంట్రా అలా చూస్తున్నారు? అందరూ కలిసి అదుగో ఆ పల్లెటూరు దాని ఊరికెళ్ళి తైతక్కలు ఆడొచ్చారు కదా. తోడుగా మహేష్ సార్ని కూడా తీసుకెళ్లారు. దాంతో ఈ కంపెనీ గౌరవం గాల్లో కలిసిపోయింది. అందుకనే రాజశేఖర్ సారు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలుసా? కొంచెం మీ స్టైల్లో సినిమాటిక్ గా చెప్పనా? ఇక నుంచి ఈ గార్మెంట్ కంపెనీలో నేను చెప్పిందే మాట, నా మాటే శాసనం. మీ అందరికీ ఒక హెచ్చరిక. పని చేసే టైంలో ఎవ్వరూ మాట్లాడకూడదు. 9 గంటలకు కరెక్ట్గా అందరూ ఇక్కడ ఉండాలి. అందరూ 5 గంటల వరకు పని చేయాలి. ఊరు జాతరకు వెళ్ళొచ్చిన మీ 5గురికి ఇంకా స్పెషల్ వర్కింగ్ అవర్స్. రాత్రి 7 గంటల వరకు పనిచేయాలి. సార్, ఇది చాలా అన్యాయం సార్. అన్యాయం, అక్రమం అని ప్రశ్నించే వాళ్ళందరినీ తోక కత్తిరించి కంపెనీలోంచి బయటికి పంపించేస్తా. వచ్చామా, పని చేసుకున్నామా, జీతం తీసుకున్నామా, వెళ్ళామా అన్నట్టుండాలి. అర్థమైందా? ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఎన్నిసార్లు అర్జెంట్ ఆర్డర్ అని చెప్తే మేము రాత్రులు పగళ్ళు పనిచేయలేదా? అలాంటి మేము 4 రోజులు లీవ్ తీసుకుంటే తప్ప? సార్, మీరు చెప్పిన ఈ మాట మహేష్ సార్ని చెప్పమానండి, అప్పుడు చూద్దాం. ఏంటి మహేష్ సార్ వచ్చి మీకు చెప్పాలా? చీటికి మాట